అనమాట. ఓకే. ఇది కూడా అర్థమైపోయింది. బట్ మనకేమైందంటే బ్రేక్ అనేది అంటే ఏంటిదో మనకు అర్థమైంది కదా! అదే బ్రేక్ అంటే ఏం చేసాము, ఒక కండిషనల్ బ్లాక్‌లో గనక మనం ఏం చేసామంటే బ్రేక్ అనే స్టేట్‌మెంట్‌ని గనక అప్లై చేయాలంటే మనం ఒక కండిషన్ అనే దాన్ని మనం ఏం చేస్తాం, స్పెసిఫై చేయడం అనేది చేస్తాం. ఓకే. డన్. మనం బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక లూప్ లోపల ఏం చేస్తాం, కండిషనల్ బ్లాక్‌లోనే యూజ్ చేస్తాం. కండిషనల్ బ్లాక్‌లో బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసామనుకో దానిపైన ఏం చేస్తాం, కండిషన్ అనేది చెప్తాం. ఆ కండిషన్ ఎప్పుడైతే మన దగ్గర ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌లో పీస్ ఆఫ్ ఎ కోడ్ ఉంది కదా, ఆ పీస్ ఆఫ్ ద కోడ్ ఎప్పుడైతే మన కండిషన్‌ని బ్రేక్ చెప్పిన కండిషన్ ఎప్పుడైతే స్పెసిఫై చేసిందో అప్పుడు ఏమైద్ది అంటే అక్కడ రన్ అవుతున్న కోడ్ ఏదైతే ఉందో అది ఆగిపో అని చెప్తాం అనమాట. అవునా కాదా? అలానే ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్‌ని కూడా ఏం చేస్తారంటే ఒక సీక్వెన్స్ అంటే ఫర్ అనే లూప్ కాడ చెప్పుకుందాం. ఒక సీక్వెన్స్‌లో ఏమైంది అంటే ఒక సీక్వెన్స్‌లో కొన్ని క్యారెక్టర్స్ ఏం తీసుకున్నాం అంటే ఒక స్ట్రింగు, ఒక సీక్వెన్స్‌లో కొన్ని నంబర్స్ తీసుకున్నాను. ఆ నంబర్స్ అన్నిటిని కూడా నేనేం చేయమన్నానంటే ఎగ్ వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే నేను ప్రింట్ చేయమన్నా అనమాట. సీక్వెన్స్‌లో ప్రింట్ చేయమని చెప్పాను. అలా చేయాలని నేనేం చేశానంటే ఫర్ అనే ఒక లూప్‌ని యూజ్ చేసేసి రాస్తా ఉన్నాననమాట. దానిలో నేనేం చేశానంటే ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌లో వన్ ఆఫ్ ద పాయింట్ కాడ నేనేం చేశానంటే ఒక కంటిన్యూ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్‌ని కూడా నేనేం చేశానంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని కూడా అక్కడ అప్లై చేశాను. ఈ కంట్రోల్ స్టేట్మెంట్‌ని అప్లై చేయంగానే ఏం జరిగింది అనేది చూద్దాం. ఎప్పుడైతే ఎప్పుడైతే సీక్వెన్స్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయో నేను ఇక్కడ ఏం చేశాను కండిషన్ అనేది చెప్పాను కదా! ఆ కండిషన్ రాంగాల్నే ఏమైద్దంటే కండిషన్ సాటిస్ఫై అవ్వంగాల్నే ఏం జరిగిద్దంటే మన లూప్‌లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైద్దంటే ఆగిపోయిద్దనమాట. ఆగిపోయి ఏం చేసిద్దంటే నా కండిషన్ సాటిస్ఫై ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇక్కడతో నేను ఏం చేస్తున్నానంటే లూప్‌ను ఆపుతున్నాను అనేసి ఏం చేసిద్దంటే ఈ కంటిన్యూ అనేది ఎళ్ళేసి ఏం చేసిద్దంటే ఫర్ అనే లూప్‌కి చెప్పేసిద్దనమాట. అప్పుడు ఏం చేసిద్దంటే ఫర్ లూప్ అనేది ఏం చేసిద్దంటే నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉంటదో ఆ నెక్స్ట్ ఇటరేషన్ ఏం చేస్తుందంటే స్టాప్ చేయడం అనేది చేసేస్తదనమాట. అది ఈ కంటిన్యూ అనేది చెప్పడం ద్వారా ఏమైద్ది, మనం ఎప్పుడైతే మనము ఒక సీక్వెన్స్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్న నంబర్స్ కానీ, క్యారెక్టర్స్ దగ్గర కానీ మనం కంటిన్యూ అనే ఒక స్టేట్మెంట్‌ని గనక వాడామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే కండిషన్ చెప్తామో ఆ కండిషన్ బట్టికి మాత్రమే ఏమైందంటే స్టాప్ అయిపోయి ఫర్దర్‌గా ఆఫ్టర్ ద నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉంటదో ఆ ఇటరేషన్ నుండి ఏమైందంటే మళ్ళీ వరుసగా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతూ ఉంటదనమాట. అలాంటి పర్పస్‌లో మనం ఏం చేస్తామంటే ఈ కంటిన్యూ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా ఏమర్థమైందంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌లో కంటిన్యూ అనే దాని గురించి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ చెప్పుకునే విధానం అనేది మనం చెప్పుకున్నాం అనమాట. బట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మీ అందరికీ చెప్పిందంతా కూడా ఏమర్థమైందంటే ఏమీ అర్థం కాలేదనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ కంటిన్యూ అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి పెయింట్‌లోకి వెళ్ళేసేసి ఒక్కసారి మన వేలో అర్థం చేసుకొని లైక్ తర్వాత మనం ఏం చేద్దామంటే లేటర్ గెట్ బ్యాక్ మన పీపీటీలోకి వచ్చేద్దాం అనమాట. ఓకే డన్. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నేనేం చేశాను లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే లూప్‌ని కంట్రోల్ చేయడానికి ఒక లూప్ అనేది ఉంటది. ఆ లూప్‌ని మనం కంట్రోల్ చేయాలి అంటే మనం ఒక ట్రైన్‌ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఒక బండిని కంట్రోల్ చేయాలంటే బ్రేక్ వాడినట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఏం చేస్తామంటే లూప్స్ అనేవి రాస్తా ఉంటారు. ఆ లూప్‌ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఒక సీక్వెన్స్‌లో నాకు కొన్ని నంబర్స్ తీసుకున్నానన్నమాట. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. అంటే నేనేం చేస్తాను సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ వరుసగా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం అప్పుడు లూప్ అనే స్టేట్మెంట్ వాడతామని తెలుసు కాబట్టి అందుకోసం ఆ ఎగ్జాంపుల్ ఆధారంగా చేద్దాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ తీసుకున్నాను అనమాట. అంటే నేనేం చేశానంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అని పెట్టి రేంజ్ ఆఫ్ 3 అని పెట్టాను అనమాట. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ నేనేం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ 3 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది నాన్న? నఫీల్ దాని మీనింగ్ ఏంది రేంజ్ ఆఫ్ 3 అంటే? రేంజ్ ఆఫ్ 3 అంటే ఏంది? రేంజ్ ఆఫ్ 3 అంటే ఏంది? వాట్ డూ యూ మీన్ బై రేంజ్ ఆఫ్ 3? నఫీల్ డూ యూ నో? హర్ష డూ యూ నో?
0, 1, 2 ప్రింట్ చేయమని. రేంజ్ ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ప్రింట్ చేయాలి. ఏంటిది? ఏం చేయాలి? నాట్ ఇన్క్లూడెడ్ 3 అంటే 3 అనే నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 0, 1, 2 ఇలా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే వరుసగా నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలి అని చెప్పాను అనమాట. ఓకే, అలా ప్రింట్ చేసేటప్పుడు నాకేం కావాలనుకున్నా అంటే 1 అనే ఒక నెంబర్ రాగానే నేను తీసుకుంటున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. నాకు రేంజ్ ఆఫ్ 3 అని పెట్టుకున్నాను. రేంజ్ ఆఫ్ 3 అంటే మీరందరూ చెప్పాడు, మా సతీష్ అనే అబ్బాయి చెప్పాడు రేంజ్ ఆఫ్ 3 అంటే ఏం చెప్పాడు. నేనేం చేద్దామంటే లూప్ స్టేట్మెంట్లో ఏంటి దాని మీనింగ్, వరుసగా 3 అనే నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి ఏమన్నా అంటే వరుసగా 1 by 1 అంటే దట్ మీన్స్ స్టెప్ బై స్టెప్ ఏం చేయమంటానంటే ఎగ్జిక్యూట్ అనేది చేద్దామని చెప్తాను. దాంట్లో నేను ఏం చేశానంటే ఒక లూప్ ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నేను ఏం చేశానంటే ఒక కండిషన్ చెప్పాను అనమాట. ఏం చెప్పానంటే ఇఫ్ 1 అనే నెంబర్ రాగానే నాకేం కావాలి అంటే నాకు నెక్స్ట్ ఇటరేషన్ అంటే 1 అనే నెంబర్ రాగానే నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇటరేషన్ అనేది ఏం కావాలంటే నాకు ఎగ్జిక్యూట్ అనేది కాకూడదు అనమాట. నెక్స్ట్ ఇటరేషన్ అనేది నాకు ఎగ్జిట్ అనేది కాకూడదు. అలా కాకూడదు అంటే అప్పుడు నేనేం చేస్తాను సంజయ్, డూ యూ నో? బ్రేక్ అనే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడతో నా స్టేట్మెంట్ అనేది ఆగిపోవాలన్నమాట. 0 అనే వాల్యూ ప్రింట్ అయిపోవాలి, నాకు ఆగిపోవాలి. 1 అనేది కానీ 2 అనేది కానీ నాకేం కావాలంటే నెక్స్ట్ ఇటరేషన్స్ అనేవి నాకు ప్రింట్ కాకూడదు. అలా ప్రింట్ కాకూడదు అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రేక్ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని కనుక మనం యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్లో మనం ఏం చేసామంటే బ్రేక్ అనేది యూజ్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాం కదా, ఆ చెప్పిన వాల్యూ సాటిస్ఫై అయినప్పటి నుండి దాని తర్వాత వచ్చే ఇటరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే స్టాప్ అయిపోతాయి అనమాట. ఆ స్టాప్ అయిపోయి అది ఎగ్జిక్యూట్ కాకుండా ఏం చేసిందంటే దాంట్లో ఉన్న కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిట్ అనేది అయిపోయింది అనమాట. అలా అయిపోవడం ద్వారా ఏమైందంటే నెక్స్ట్ ఇటరేషన్స్ ఏవి కూడా ఏమవుతాయి అంటే ప్రింట్ అవ్వడం అనేది జరగదు అనమాట. అలాంటి పర్పస్లో మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే కదా, అర్థమైనట్టేనా? మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కంటిన్యూ అనేది నేర్చుకుంటున్నాం కదా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇటువైపు తీసుకున్నాం. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక క్వశ్చన్ తీసుకున్నాను అనమాట. ఒక సీక్వెన్స్లో నేను ఏం చేశానంటే బ్రేక్ అనేది అండ్ కంటిన్యూ అనేది రెండు కూడా ఏం చెప్పాను, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పాను కదా. అంటే దీన్ని కూడా ఏం చేస్తానంటే ఆల్వేస్ వీఆర్ యూజింగ్ ఆన్ లూప్స్ అనే స్టేట్మెంట్లో మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. మిగతా ఎక్కడన్నా అప్లై చేసామనుకో ఇవనేవి ఏమవుతాయి అంటే వర్కౌట్ అనేది అవ్వన్నమాట, ఎంటీగా ఉండిపోతాయి అన్నమాట. అందుకని మనం లూప్ అనేది రాస్తే ఆ లూప్లో మాత్రమే మనం ఏం చేయాలి అంటే ఈ బ్రేక్ కంటిన్యూటీ అనే వాటిని మాత్రమే యూజ్ చేయాలి. రిమైనింగ్ పర్పస్లో మనం ఏవి యూజ్ చేయమన్నమాట. ఓకేనా? ఓకేనా, ఇది కూడా మీ అందరికీ తెలుస్తుంది. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే కంటిన్యూ అనే స్టేట్మెంట్ని ఎలా అప్లై చేస్తారో చూద్దాం. అందుకోసం నేనేం చేశాను రేంజ్ ఆఫ్ 3 అంటే ఒక సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ నేనేం చేద్దామంటే లైన్ బై లైన్ దట్ మీన్స్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్లో నేనేం చేద్దామంటే ఎగ్జిస్ట్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా చేయాలంటే సింప్లెస్ట్ వే ఏంటిది, లూప్ అనే కాన్సెప్ట్ కనుక యూజ్ చేసేసానుకో మనం ఏం చేయొచ్చు, ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మనం వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ప్రింట్అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మీ అందరికీ తెలుసు. రేంజ్ ఆఫ్ 3 అని చెప్పగానే నాకు ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి సీక్వెన్స్లో 0, 1, 2 అంటే నాట్ ఇన్క్లూడెడ్ 3 అనేది కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. దాంట్లో నేను ఏం చేశానంటే 1 అనే నెంబర్ రాగానే మనం ఏం చేశానంటే ఇఫ్ 1 అనే నెంబర్ రాగానే నాకేం కావాలంటే ఈ నెంబర్ అనేది నాకు ఎగ్జిట్ అవ్వకూడదు. 1 అనే నెంబర్ నాకు ఎగ్జిట్ అవ్వకూడదు అనమాట. అంటే ఒక సీక్వెన్స్లో నాకేమైంది అంటే కొన్ని నెంబర్స్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ అనేది చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు దాంట్లో నాకు ఏం కావాలనుకున్నా అంటే నేను ఒక కండిషన్ చెప్పాను. ఎప్పుడైతే ఆ కండిషన్ చెప్పినాక నాకేం కావాలి అంటే ఆ నెంబర్ నేను చెప్పిన కండిషన్ అనేది అసలు ఎగ్జిట్ అనేది అవ్వకూడదు. ఆఫ్టర్ అంటే దట్ మీన్స్ నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఏం కావాలంటే నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ ఇటరేషన్ అనేది నాకు ఏం కావాలంటే కంటిన్యూగా ఎగ్జిట్ అయిపోవాలి.
అంటే ఒక సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ కనుక మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ని ఎగ్జిట్ అనేది చేస్తున్నప్పుడు ఒక సీక్వెన్స్లో నెంబర్స్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నప్పుడు నేను చెప్పిన కండిషన్ మాత్రమే స్టాప్ అయిపోయి, ఎగ్జిట్ మీన్స్ స్టాప్ అయిపోయి తర్వాత జరిగే ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేం కావాలంటే ఎగ్జిట్ అనేది కావాలన్నమాట. అంటే 0 అనేది ఎగ్జిట్ అవ్వాలి, 1 అనేది ఎగ్జిట్ కాకూడదు, బట్ 2 అనేది నాకు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఇలా ఓన్లీ 1 తర్వాత నెంబర్స్ అన్ని ఆగిపోవాలంటే మనం ఏం చేసాము, బ్రేక్ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది వాడాం. అలానే ఇప్పుడు మనం కంటిన్యూ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక సీక్వెన్స్లో క్యారెక్టర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తున్నప్పుడు ఏదైతే మనం కంటిన్యూ అని చెప్పామో ఆ కంటిన్యూ అనేది చెప్పిన కండిషన్ తప్ప ఆఫ్టర్ ద నెక్స్ట్ సీక్వెన్స్ అన్ని కూడా నార్మల్గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి. అంటే అలా అవ్వడానికి మనం ఏం చేస్తామంటే కంటిన్యూ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఒక లూప్ అనేది స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు దానిలో మనం ఒక కండిషన్ స్పెసిఫై చేసినప్పుడు దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎగ్జిట్ కాకుండా స్టాప్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అలానే ఒక సీక్వెన్స్లో నెంబర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఒక లూప్ స్టేట్మెంట్ రాస్తే దాంట్లో మనం చెప్పిన కండిషన్ మాత్రమే ఇంక్లూడెడ్గా ఎగ్జిట్ కాకుండా ఆఫ్టర్ ద నెక్స్ట్ ఇటరేషన్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే ఎగ్జిట్ అనేది కావాలి అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కంటిన్యూ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వర్కౌట్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటిది అనేది మనం ఏం చేద్దామంటే ఒక సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని బ్రేక్ పెట్టినప్పుడు ఏమైందో చూద్దాము, అలానే కంటిన్యూ అనేది అప్లై చేసినప్పుడు ఏమైందో చూసేసి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ అనేది చేసుకుందాం. సో లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. మనం ఏం చేద్దామంటే ఇదే ఎగ్జాంపుల్ని కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ అనేది చేసి వచ్చేద్దాం. ఓకేనా. సో దట్స్ వై లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. అర్థమైందా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా క్వశ్చన్ ఏంటిది నాన్న వసంత? నా క్వశ్చన్ ఏంటిది, ఒక సీక్వెన్స్లో నంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఏ నెంబర్స్ బట్టి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి? 3 అనే నెంబర్, నాట్ ఇంక్లూడెడ్ 3 అనే నెంబర్ కాకుండా రిమైనింగ్ ద నెంబర్స్ అన్ని కూడా నాకు ఏం కావాలంటే సీక్వెన్స్లో ఎగ్జిట్ అనేది కావాలి. అలా కావాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను మామూలుగా నాకు ఏం కావాలంటే నాకు 3 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ కాకుండా నాకు రిమైనింగ్ ద నెంబర్స్ అన్ని నాకు ఎగ్జిట్ కావాలన్నమాట. వరుసగా నాకు ప్రతి నెంబర్ ఎగ్జిట్ అవుతా ఉండాలన్నమాట. అప్పుడు నాకేం కావాలి? అప్పుడు నేను ఎలా రాస్తాను కోడ్ ఎలా రాస్తాను ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇట్లా తీసేసుకొని నేనేం రాస్తాను, ఫస్ట్ 0 ఎగ్జిట్ అవ్వాలి, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3 అని ఇట్లా ఎగ్జిట్ అవుతా ఉండాలని చెప్పాను కదా, అవునా కాదా? ఇప్పుడు నాకేం కావాలంటే 0 అని తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైందో చూడు, 0 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, ఏ ఈక్వల్ టు A+1 అని రాస్తాను. ఓకేనా. తర్వాత నేను ఏం చేశాను, A+1 అని రాస్తాను అనమాట. ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఏ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఏ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూడు, ఫస్ట్ 0 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 1, తర్వాత నాకేమైంది మళ్ళీ ఇదే లైన్ ఆఫ్ ద కోడ్ రాశాను, 2, అట్లా నాకేమైంది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇలా నేనేం చేశానంటే సీక్వెన్స్లో నేను ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ నాకేం కావాలంటే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి అని చెప్పాను. అలా చేయాలంటే మాన్యువల్గా అయితే నేను ఎలా రాస్తాను కోడ్ని ఇలా రాయడం అనేది చేస్తూ ఉంటాను అని మీ అందరికీ తెలుసు. అంటే ఇలా రాయాలంటే నాకు ఏమైందో చూడు, 5, 6 అనే లైను అండ్ 3, 4 అనే లైన్స్. ఈ లైన్స్ అన్నీ కూడా చూడు ఎలా ఉన్నాయో సిమిలర్గా ఉన్నాయి. అంటే
ఒక సీక్వెన్స్లో నెంబర్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు ఒకే కోడ్ నేను ఏం చేశానంటే బోల్డ్ సార్లు నేను ఏం చేశానంటే రిపీట్ అనేది మరలా మరలా రాయాల్సి వచ్చింది. ఇలా రాయకుండా సేమ్ కోడ్ని మరలా మరలా బోల్డ్ అన్ని సార్లు రాయకుండా నేనేం చేశానంటే డైరెక్ట్గా కనుక నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకో అలా ఎగ్జిట్ అనేది చేయాలంటే నాకేముందంటే లూప్ అనే ఒక స్టేట్మెంట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికోసం మనం సింపుల్గా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫర్ అనే ఒక లూప్ అనేది వాడడం మనకు బాగా తెలుసు అన్నమాట. సీక్వెన్స్లో నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫర్ అనే లూప్లో క్యారెక్టర్స్ అయితే ఒక మెథడ్ వాడతాం, దాంట్లో నంబర్స్ అయితే ఒక మెథడ్ వాడతాం. ఆ మెథడ్ ఏంటి, నంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడాలి. అందుకోసం సీక్వెన్స్లో నంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది, ఫర్ అని రాసి అక్కడ ఏం చేయాలంటే ఒక ఐటెం అనేది ఇవ్వాలన్నమాట. ఐటెం అనేది ఏమి ఇవ్వచ్చు, ఏదో ఒక వేరియబుల్లో స్టోరేజ్ అవ్వాలి కాబట్టి దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ నేనేం చేశానంటే ఐఎన్ తీసుకున్నాను అనమాట. సపోజ్ ఐఎన్ తీసుకున్నాను, ఇన్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏం చేశాను, కొన్ని నెంబర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం కావాలి సీక్వెన్స్లో రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అంటే నేను ఏం చేశాను, ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూ కాడ ఉన్న వాల్యూస్ అన్ని నాకేం కావాలంటే ఎగ్జిక్యూట్ కావాలని చెప్పాను అనమాట. అని చెప్పి కాలన్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాలి. తర్వాత చూద్దాం, రేంజ్ ఆఫ్ ఏమని పెట్టానంటే 3 అని పెట్టాను. ఓకేనా, 3 అని పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ఫ్యూ ఆఫ్ ద లైన్స్ నేను ఏం చేశానంటే స్పేస్ అనేది ఇచ్చేసాను అనమాట. స్పేస్ అనేది ఇచ్చేసి నేను ఏం చేసేసానంటే స్పేస్ అనేది ఇచ్చాను. ఇచ్చేసి నేను అక్కడ ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అంటే నాకేం కావాలంటే వరుస నాకు ప్రతిదీ కూడా నాకేం కావాలంటే అవుట్పుట్ ఫార్మాట్లో నాకు సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది నాకు చూపించాలని చెప్పాను. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అవుట్పుట్లో నేను చూడాలనుకున్నాను కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఫర్ లూప్లో రాసిన ఐటెం ఏదైతే ఉందో ఆ ఐటెం అనేది ఉంచాలన్నమాట. ఆ ఐటెం ఏంటి, ఐ కాబట్టి ఐ అనేది ఉంచాను. ఉంచేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే సీక్వెన్స్లో నాకేమైందంటే 0, 1, 2 అనే నెంబర్స్ నాట్ ఇంక్లూడెడ్ 3 మనం ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ కాకుండా రిమైనింగ్ ద నెంబర్స్ అన్నీ కూడా నాకు ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. అదేంటి, నేను ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి ఆ 3 కాకుండా రిమైనింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట. అదే నేను వాల్యూని ఇన్పుట్ ఫార్మాట్లో ఇచ్చాను అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో ఇచ్చామంటే ఆ వాల్యూస్ అన్ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలని తెలుసు కదా. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ నేమ్ చెప్పేసి ఈజ్ ఈక్వల్ చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దాన్ని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మనం ఇంటీజర్ ఫార్మాట్లోకి మార్చుకోవాలన్నమాట. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు రేంజ్ ఎంత, ఇన్పుట్లో మనకు 3 అనే నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని మనం దీంట్లో తీసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ పెట్టాలి అన్నది ఇచ్చేసాము. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే సేమ్ మనం ఏదైతే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నామో దానికి రిలేటెడ్గా ఏమవుతుందంటే సీక్వెన్స్ నెంబర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి నేను 7 అని తీసుకున్నాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం అనుకున్నాను. ఏమైంది, ఇట్లా సీక్వెన్స్లో మనకి నెంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తా ఉన్నాయి కదా, అవునా లేదా. ఓకేనా, అంటే మనం ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్కి బిఫోర్ ద నెంబర్స్ అన్నీ నాకేం కావాలంటే లైన్ బై లైన్ నాకేం కావాలంటే ఎగ్జిస్ట్ అనేది కావాలి అంటే నాకేం చేయాలంటే ఇలా నాకు ఎగ్జిట్ అనేది కావాలంటే నేను ఏం చేశానంటే సీక్వెన్స్లో నాకు ఎగ్జిక్యూట్ అనేది కావాలంటే నేను ఏం చేశానంటే ఇలా ఫర్ అనే ఒక లూప్ సహాయంతో ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి నేను ప్రింట్ చేయడం అనేది చేస్తా ఉన్నాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. ఓకే, ఇలా ప్రింట్ చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు నాకేం చేశానంటే 2 అనే ఒక నెంబర్ ఉందన్నమాట. 2 అనే ఒక నెంబర్ రాగానే నాకేం కావాలనుకున్నానంటే అక్కడ ఉన్న నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఏది కూడా నాకు ఎగ్జిట్ కాకూడదు అనుకున్నాను. అంటే ఒక 7 అనే రేంజ్ ఆఫ్ 7 అని తీసుకున్నాను. ఆ రేంజ్ ఆఫ్ ద 7కి ఏమైంది, నాట్ ఇంక్లూడెడ్ 7 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ నాకు ఎగ్జిక్యూట్ కావాలంటే కోడ్ రాసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశాను అంటే నా మేనేజర్ కూడా వచ్చేసి నన్ను అడిగాడు అనమాట, అరే బాబు నాకు సీక్వెన్స్లో 7 వరకు నెంబర్స్ వద్దురా,
2 అనే నంబర్ రాగానే నాకు ఏదైతే లూప్ ఉందో ఆ లూప్లో రిమైనింగ్ ద రిపీట్ ఆఫ్ ద నెక్స్ట్ పీస్ ఆఫ్ ద కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు స్టాప్ అయిపోతే చాలు, నాకు 2 అనేది కాకుండా దాని బిఫోర్గా ఉన్న నెంబర్ తోటి నాకు ప్రింట్ చేయరా చాలు అని చెప్పాడనమాట. అప్పుడు నేనేం చేస్తాను వసంత, అప్పుడు నేనేం చేస్తాను వాట్ ఐ షుడ్ డూ, అప్పుడు నేనేం చేస్తాను హర్ష, అప్పుడు నేనేం చేస్తాను సంజయ్, అప్పుడు నేనేం చేస్తాను సతీష్, డూ యూ నో బ్రేక్ అనే స్టేట్ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాను కదా. బ్రేక్ అనేది వాడాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాసిన కండిషన్ కిందకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఈ ఒక్క లైన్ కాబట్టి ఈ ఒక్క లైన్ పైన నేను ఏం చేశానంటే ఒక బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది నేను అప్లై చేయాలి. బ్రేక్ అనేది రాయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఒక కండిషనల్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే కండిషనల్ బ్లాక్ లోపల నేను బ్రేక్ అనేది ఇస్తే సరిపోయింది అనమాట. అలా ఇవ్వాలి అంటే నాకేం తెలుసు, ఇఫ్ అనే దాంతో స్టార్ట్ చేస్తానని తెలుసు. అక్కడికి నేను ఏం చేశానంటే మనం ఏ ఐటెంలో మనం ప్రింట్ చేస్తున్న ఐ అనే వేరియబుల్లో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు రెండు ఈజ్ ఈక్వల్ టు పెడితే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అంటాం. ఎక్కడ నాకు స్టాప్ అవ్వాల్సిన 2 అనే పాయింట్గా స్టాప్ అవ్వాలి అనుకున్నాను. అందుకని 2 అని కండిషన్ చెప్పేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే కండిషనల్ బ్లాక్లోకి వెళ్ళేసి బ్రేక్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైంది ఉండొచ్చు, అప్పుడు ఏమైంది సీక్వెన్స్లో నాకు 7 వరకు నాట్ ఇంక్లూడెడ్ 7 అంటే 0 to 6 వరకు నాకు ఏమైందంటే నేను రాసిన కోడ్ అనేది ఏమైందంటే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది ఏది నా ఫర్ లూప్. అయితే నేను ఏం చేశాను దీంట్లో బ్రేక్ అనే ఎప్పుడైతే కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేశానో ఆ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు నేను కండిషన్ చెప్పాను అనమాట. ఆ కండిషన్ని ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న సీక్వెన్స్ అనేది మీట్ అయిందో దాంట్లో ఉన్న ఐటమ్ ఉంది కదా, ఐటమ్ ఎప్పుడైతే నేను చెప్పిన కండిషన్తో మీట్ అయిపోయిందో ఆ కండిషన్ తర్వాత నాకేమైందంటే ఆఫ్టర్ ద నెక్స్ట్ సీక్వెన్సెస్ ఏం చేసిందంటే ఫర్ లూపు కంటిన్యూ చేయకుండా, దట్ మీన్స్ ఎగ్జిట్ అనేది తర్వాత అటన్నిటిని కూడా నాకేం చేసిందంటే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయకుండా నాకేమైందంటే స్టాప్ చేసేసింది అనమాట. అలా చేయడానికి మనం ఏం చేసామంటే ఇలా బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసేసి ఎలా యూజ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. అదే ఇప్పుడు నేనేం చేశానంటే నా పీస్ ఆఫ్ ద కోడ్ మళ్ళీ చూద్దాం. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేస్తామని అనుకున్నాను. 7 అనే నెంబర్కి బిఫోర్గా ఉన్న నెంబర్స్ అన్నీ నాకు ఎగ్జిట్ కావాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే నేను ఏం చేశాను, ఫర్ లూప్ సహాయంతో రాసేసాను. బట్ 2 అనే నెంబర్ మాత్రమే వేస్ట్ నెంబర్ అంటది. 2 అనే నెంబరు దాంట్లో మెంటల్ ఉందంట. ఆ నెంబర్ ఒక్కటి తప్ప రిమైనింగ్ ద నెంబర్స్ అన్నీ నాకు ఎగ్జిక్యూట్ కావాలి అనేసి నా మేనేజర్ చెప్పాడనమాట. అంటే సీక్వెన్స్లో నాకు ఏమైంది అంటే 2 అనే నెంబర్ అనేది స్టాప్ అయిపోవాలరా, ఆ తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే నెక్స్ట్ జరిగే ఇటరేషన్స్ అన్నీ ఎగ్జిట్ అవ్వాలి. బట్ నేను చెప్పిన ఆ ఒక్క నెంబర్ మాత్రమే నాకు ఎగ్జిట్ కాకూడదురా, నీ లూప్లో ఏం చేస్తావో చెయ్యి నాకు తెలియదు, నెక్స్ట్ ఇటరేషన్స్ అన్నీ రిపీట్ అవ్వాలి, బట్ మనం చెప్పిన కండిషన్ మాత్రమే స్టాప్ అయిపోవాలి. అలా చేయాలి దీంట్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక కండిషన్ చెప్పేసి ఆ కండిషన్ కాడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కంటిన్యూ అనేసి నేనేం చేశానంటే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, అంటే ఐ ఈక్వల్ టు 2 అని పెట్టేసి నేను కంటిన్యూ అని పెట్టాను. కంటిన్యూ అంటే ఏంటి, దట్ మీన్స్ నెక్స్ట్ ఇటరేషన్ కూడా గో అని చెప్పాను అనమాట. ఏదైతే నేను కండిషన్ చెప్పానో ఆ కండిషన్ మాత్రమే స్టాప్ చేసేసి ఆఫ్టర్ ద నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేసిందంటే ఈ లూప్ అనేది ఏం చేసిందంటే ఆటోమేటిక్ ఏం చేసిందంటే కంటిన్యూటీ అనేది చేసేసింది అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి జరిగిన రీజన్ ఏంటిది అనేది మనం ఏం చేద్దామంటే లైన్ బై లైన్ ఎలా వర్కౌట్ అయింది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు అవర్ పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి?
Not ఓకే డన్. అందుకని లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ పీపీటీ. మనం ఏం చేద్దామంటే ఈ కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం. దాంట్లో మనం ఏం చేసాము, ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటిది, ఒక లూప్ తీసుకున్నాను. ఆ లూప్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రేంజ్ ఆఫ్ ద నెంబర్, అంటే 3 అనే నెంబర్ వరకు ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేద్దామంటే లైన్ బై లైన్ మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అలా ప్రింట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కంటిన్యూ అనే ఒక బ్రేక్ స్టేట్, ఒక కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేశాను అనమాట. అలా యూజ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్న పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ పీస్ ఆఫ్ ద కోడ్ అనేది హౌ ఇట్ వాస్ వర్కింగ్, అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. దానికి మనం ఏం చేద్దామంటే లైన్ బై లైన్ మన పీస్ ఆఫ్ ద కోడ్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేది చూద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ లైన్ ఏంటిది, ఫస్ట్ లైన్ ఏంటిది, దాని మీనింగ్ ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని పెట్టాను. అంటే ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంటిది, రేంజ్ ఆఫ్ 3 అంటే నాట్ ఇంక్లూడెడ్ 3. అంటే ఫర్ అనే లూప్ వాడాను కాబట్టి సీక్వెన్స్లో కొన్ని రేంజ్ పెట్టాను కాబట్టి సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ లూప్ సాయంతో రిపీటెడ్గా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాట్ ఇంక్లూడెడ్ 3 అనే నెంబర్ కాకుండా రిమైనింగ్ ద ఆల్ నెంబర్స్ అన్నిటి కూడా నేను ఏం చేద్దాం అంటే 1 by 1 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ నెంబర్స్ ఏంటిదంటే 0, 1, 2 అనే నెంబర్స్ నేను ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకునేటప్పుడు ఏం చెప్పాము, ప్రతి నెంబర్ నేను ప్రింట్ చేయాలంటే దానికోసం ఏం చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేయాలి కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఏ అనే ఒక వేరియబుల్ని నేను తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్పారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో మనం రేంజ్ ఆఫ్ 3 అంటే దాంట్లో ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్ ఇది 0 కాబట్టి ఆ 0 అనే నెంబర్ నేను ఏం చేశానంటే ఈ ఏ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకున్నాను అనేసి ఫస్ట్ లైన్ అనేది ఏం చేసిందంటే కంప్యూటర్ చెప్పింది అనమాట. ఆ ఫస్ట్ లైన్ మీనింగ్ కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే ఇలా అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు కదా. తర్వాత లైన్ ఏం చెప్పింది అనేది చూద్దాం. తర్వాత లైన్ ఏంటి అంటే ఆ తర్వాత దీంట్లో ఈ పీస్ ఆఫ్ ద కోడ్లో నెక్స్ట్ లైన్ ఏంది, ఇఫ్ అంటే ఒక కండిషన్ చెప్పాము. ఏం చెప్పాము, ఏ అంటే ఏంది, ఒక వేరియబుల్. ఏ అనే వేరియబుల్ యొక్క విలువ 1 అవునా కాదా అంటే ఇఫ్ అని చెప్పామంటే కండిషన్ చెప్తున్నాం. కండిషన్ మనం చెప్పాలంటే ఎప్పుడు ఏం చెప్తాము, ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో అనేది మాత్రమే చెప్తాం కదా. ఇప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకో, ఆ క్వశ్చన్కి మీరు అందరూ ఆన్సర్ ఏం చెప్తారు, తెలుసు అంటే తెలుసు అంటారు, లేదు అంటే లేదు అని చెప్తారు, అంతేనా కాదా. అంతేగానేసి వేరే ఆన్సర్ చెప్పరు కదా. అంటే ఇఫ్ అంటే ఒక కండిషన్ లైక్ క్వశ్చన్ లాంటిది. ఏం చేసాము, ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ 1 అనే వాల్యూకి ఈక్వలా కాదా అనేసి అడిగాను అనమాట. అడిగితే ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 0 అనేది ఉంది. అంటే ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ నువ్వు తీసుకున్న వాల్యూ రెండు కూడా 1 కాదు అని చెప్పింది అనమాట. అంటే ఏంటి, నా కండిషన్ని అక్కడ కంపేర్ చేసిన వాల్యూ అనేది ఏమైందంటే ఈక్వల్ అవ్వలేదన్నమాట, ట్రూ అవ్వలేదు. అందువల్ల అది ఏమైందంటే రాంగ్ అయింది కాబట్టి ఫాల్స్ అని వచ్చేసింది. అంటే నేను తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ని ఏం చేసిందంటే కంప్యూటర్ రీడ్ చేసింది. ఏం చేసింది, మనం అక్కడ రాసిన కండిషన్ని ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూని ఏం చేసిందంటే ఈక్వలా కాదా అని చూసింది. కాదు అని చెప్పింది కాబట్టి ఎప్పుడైతే మనం ఒక కండిషన్ స్టేట్మెంట్లో ఫాల్స్ అనేది అయిందో, ఫాల్స్ అవ్వగానే దానికి రూల్ ఏంది, ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందనుకో దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఏమైంది, ఎగ్జిక్యూట్ అనేది అయ్యిద్దా అవ్వదా, ఎగ్జిక్యూట్ అనేది అయ్యిద్దా అవ్వదా, అవ్వదు కదా. అందుకోసం ఏమైందంటే దాంట్లో ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా తర్వాత ఉన్న లైన్ ఇది, అది కండిషనల్ బ్లాక్లో లేదు, తర్వాత ఉన్న లైన్ ఇది ప్రింట్ ఆఫ్ ఏ అనే లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట మన కోడ్. అప్పుడు ఏమైందంటే ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వేరియబుల్లో ఎంత వాల్యూ ఉంది, 0 అనే వాల్యూ ఉంది కాబట్టి ఆ 0 అనే వాల్యూని ఏం చేస్తుందంటే ఈ లూప్ స్టేట్మెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేయడం అనేది అయిపోయింది అనమాట. ఓకే డన్. తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, దాని కింద ఉన్న లైన్లోకి వెళ్ళకుండా ఏమైందంటే దాని కింద ఉన్న లైన్ ఏంటి, బిహైండ్ ద లూప్, అంటే లూప్ దాటిపోయి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేదనమాట. ఈ లైన్ అయిన పొంగల్ ఏం చేస్తుంది, అరే నువ్వు మన లూప్లో ఉన్న లాస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసాను,
తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే అక్కడ ఉన్న నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ కావాలా అనేసి లూప్ని అడిగింది అనమాట. ఇది మన లాస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అనే లైన్. అప్పుడు ఏం చేసిందంటే ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా చాలా కథ ఉందామంది అని చెప్పింది అనమాట లూప్. అప్పుడు ఏం చెప్పిందంటే ప్రింట్ ఆఫ్ ఏ అవ్వగానే వెంటనే ఏం చేసింది, ఈ లైన్ వెళ్ళేసేసి ఫర్ లూప్కి చెప్పింది. అప్పుడు ఆ లూప్ ఏం చేసిందనేది చూద్దాం. ఆ లూప్ ఏం చేసిందంటే నెక్స్ట్ సీక్వెన్స్ ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేసుకుంటుంది అనమాట. కంప్లీట్ అయిపోయిందా, మన లూప్ అంతవరకు కంప్లీట్ అయిపోయిందా లేదని చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా చెక్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఫస్ట్ లైన్ని రీడ్ చేసింది అనమాట. ఏమని చేసింది, ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే రేంజ్ ఆఫ్ 3లో మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసాము. ఆఫ్టర్ దా వచ్చే నెంబర్ ఏంటిది అనేది చూసుకుంది అనమాట. ఆ నెంబర్ ఇది 1, అది ఎగ్జిక్యూట్ చేసామా లేదా అనేది చూస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ అనేది చేయలేదు కాబట్టి ఓకే లూప్ అవ్వలేదు, ఈ లూప్ని కంటిన్యూ చేయని చెప్పింది అనమాట. అప్పుడు ఏం చేసింది, దీంట్లో ఏం పెట్టాము, ఏ అనే వేరియబుల్ పెట్టాము కాబట్టి అప్పుడు ఏమైందంటే 0 అనేది ప్రింట్ అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చే క్యారెక్టర్ అనేది 1 కాబట్టి ఏ అనే వేరియబుల్లో వాల్యూ అనేది ఏమైందంటే 1 అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట కంప్యూటర్. ఓకే దాన్ని ఆ స్టోర్ చేసుకున్నాక ఆ లైన్ అయిపోయింది. ఆ లైన్ అయిపోగానే ఏం చేస్తుంది, పైథాన్లో కదా మనం రాస్తుంది, లైన్ అయిపోగానే నెక్స్ట్ లైన్ ఏం చేయాలి, ప్రింట్ చేయాలన్నమాట, ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. అంతే కదా, లైన్ బై లైన్ అనేది ఏం కావాలి, మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఆ లైన్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత లైన్ ఎక్కడికి వెళ్తుంది, ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్లో ఏమని రాసాము, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీ ఏ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిన వాల్యూ 1 అనే వాల్యూతో కంపేర్ చేస్తే అది సమంగా ఉందా లేదా అనేది అడిగింది అనమాట. అడగంగా ఏమైంది, ఏ అనే వేరియబుల్లో ఎంత ఉంది 1, అంటే మనం తీసుకుంటున్న వాల్యూ ఏది 1, అంటే రెండు కూడా సమానమే కదా. అందుకని ఏమైందంటే మన వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ మనం కండిషన్లో చెప్పిన వాల్యూ రెండు కూడా ఏమైనాయి, సాటిస్ఫై అనేది అయినాయి. ఎప్పుడైతే మన కండిషనల్ స్టేట్మెంట్ సాటిస్ఫై అయిపోయిందో వెంటనే ఏం చేసింది, దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఏమైంది, ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ ఇది కంటిన్యూ అనేది ఏమైంది అంటే అప్లై అయిపోయింది అనమాట, మన కోడ్కి లూప్కి అప్లై అయిపోయింది. కంటిన్యూ అని చెప్పగానే ఏమైంది, కంటిన్యూ అని చెప్పగానే దాని మీనింగ్ ఏంది, కంటిన్యూ అని చెప్పగానే ఏమైంది, దాని కింద ఉన్న పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఏం చేసిందంటే కంటిన్యూ అనేది అప్లై అయిపోయింది. అప్లై అయిపోగానే ఏమవ్వాలి, కంటిన్యూ అని చెప్పగానే ఏమవ్వాలి, మనం ఏదైతే కండిషన్లో స్పెసిఫై చేశామో ఆ స్పెసిఫై చేసిన వాల్యూ అనేది ఏం కావాలి, ఎగ్జిక్యూట్ అనేది అవ్వకూడదు. అదే కదా కంటిన్యూ అనేది చెప్పగానే ఆ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా స్టాప్ అయిపోయింది అనమాట. ఆ నెంబర్ అనేది ఏమైందంటే డిలీట్ అయిపోయింది అనమాట, ఎగ్జిక్యూట్ చేయకుండా స్టాప్ చేసేసింది కదా. స్టాప్ చేసేసాను అనేసి ఏం చేసిందంటే స్టాప్ చేసేసామని కంప్యూటర్కి చెప్పేసింది అనమాట. చెప్పేయగా ఏమైంది, ఆ కంటిన్యూ కింద ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఏం చెప్పింది, వెంటనే వెళ్ళేసి కంటిన్యూ అప్లై అయిపోగానే దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ పీస్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఏం చెప్పింది, ఫర్ లూప్లోకి వెళ్ళిపోయింది అనమాట మన కోడ్. అప్పుడు ఏమైంది, ఫర్ లూప్లోకి వెళ్ళగానే ఫర్ లూప్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏంటిదో దాని మీనింగ్లోకి వెళ్ళిపోయింది. ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే ఒకటో నెంబర్తో పని అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చే ఇటరేషన్ ఇది 2 కాబట్టి 2 అనే నెంబర్ని ఏం చేసింది, ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంది అనమాట. ఆ తర్వాత లైన్లోకి వెళ్తే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఆ తర్వాత లైన్ మీనింగ్ ఏంది, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశారు. అంటే ఏంది, ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ 1కి సమానమా కాదా అని అడిగాం. ఆ రెండు సేమ్ కాదు కదా, అందుకని ఫాల్స్ అనగా ఏమైంది, కంటిన్యూ అనే స్టేట్మెంట్ అక్కడ రాసిన ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి దాని కింద ఉన్న కండిషనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. దాని తర్వాత వచ్చే లైన్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చే లైన్ ఇది ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంది, దాని మీనింగు ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ అంత 2 అంటే 2 అనే వాల్యూ అనేది ఏమైందంటే ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, మన కోడ్ అనేది ఏం చేస్తుందంటే నేను ఈ నెంబర్ని ప్రింట్ చేసేసాను రా బాబు అని ఫర్ లూప్కి చెప్పింది. ఫర్ లూప్ ఏం చేసింది, దాంట్లో ఉన్న వాల్యూని చెక్ చేసుకుంది. రేంజ్ ఆఫ్ 3 అంటే ఏ అనే వేరియబుల్లో 2 అయిపోయింది కాబట్టి రేంజ్ ఆఫ్ 3 అంటే నాట్ ఇంక్లూడెడ్ 3 కాబట్టి మన దగ్గర ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ నేను ప్రింట్ చేసేసాను అనేసి ఏం చేసిందంటే కోడ్ని ఏం చేసిందంటే తర్వాత సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయ్యే లైన్కి చెప్పింది అనమాట. ఆ లైన్ ఇది ప్రింట్ ఆఫ్ ఏ, అరే నీకు చెప్పిన ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేసుకోరా బాబు నీ లైన్ని అని చెప్పేసింది అనమాట. అప్పుడు ఏం చేసింది, ప్రింట్ ఆఫ్ లైన్లో కోడ్ రాగానే ప్రింట్ ఆఫ్ ఎండ్ అని ఉంది. ప్రింట్ ఆఫ్ ఎండ్ అంటే ఏంటి, డబుల్ కోడ్స్లో ఎండ్ అనే వాటిని ప్రింట్ చెయ్యి అవుట్పుట్లో చెప్తున్నాం. అంటే అప్పుడు నా కోడ్ ఏమైంది, ఎండ్ అనే వాల్యూని ప్రింట్ చేసింది. అప్పుడు నాకు అవుట్పుట్లో చూస్తే ఏమేమి వాల్యూస్ వస్తాయి,
0 2 అనే వాల్యూ వస్తుంది. అంటే కంటిన్యూ అనే లూప్ మనం వాడగల ఏం జరిగింది, కంటిన్యూ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ వాడగల ఏం జరిగింది, ఒక సీక్వెన్స్ లో నంబర్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నప్పుడు మనం ఏదైతే మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ లో కంటిన్యూ అనేది వాడామో అక్కడ ఉన్న ఇటరేషన్ మాత్రమే స్టాప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్స్ అన్ని కూడా ఏమైందంటే కరెంట్ ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోయి లేటర్ తర్వాత వచ్చే ఇటరేషన్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే లైన్ బై లైన్ ప్రింట్ అనేది చేయాలి అంటే అలా చేయడానికి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే ఈ కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో మీ అందరికీ కూడా ఈ ఎగ్జాంపుల్ అర్థమైనట్టేనా, ఇంకేమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్, నో డౌట్. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం కదా, ఈ నేర్చుకున్న కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ మనకి అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మనం ఏం చేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, స్క్రీన్ మీద ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఇచ్చాను అనమాట. ఆ పీస్ ఆఫ్ ద కోడ్ యొక్క అవుట్పుట్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ కోడ్, అంటే ఈ ఇచ్చిన కోడ్కి అవుట్పుట్ ఏం రావచ్చు. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎండ్ సార్. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏంటిది ఇక్కడ ఏం చేశాను, దీంట్లో ఏం చేశాను, కంటిన్యూటీ, సారీ ఒకేసారి రాసేసుకుందాం. ఏం చేశాను, ఒక లూప్ ఉంది, ఏముంది ఫర్ అని రాసేసి అక్కడ ఏముంది ఏ అనే ఒక వేరియబుల్ ఇన్ ద సీక్వెన్స్ ఏం చెప్పాను, రేంజ్ ఆఫ్ 3 అని చెప్పాను అనమాట. ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటి, 3 నాట్ ఇంక్లూడెడ్ 3 అనేది కాకుండా 3 ముందులో ఉన్న అన్ని నెంబర్స్ అన్ని నాకు సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేశాను. దాని తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను అనమాట. దాని తర్వాత నేను ఏం చేశాను లూప్ స్టాప్ చేసేసి ఎక్కడికి ప్రింట్ ఆఫ్ ఎన్ అని పెట్టాను అనమాట. ఎన్ అని రాశాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నాకు అవుట్పుట్ అనేది ఎండ్ అనేది వచ్చింది. అరే ఎందుకు వచ్చిందిరా, లూప్ రాశానంటే నాకేం కావాలి, అక్కడ లూప్ రాశానంటే నాకు లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కంటిన్యూ అనేది రిమైనింగ్ వాల్యూ అనేది ఎండ్ అనేది ప్రింట్ అయిపోయిందని నాకు వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అంటే బికాస్ ఆఫ్ మనం ఎప్పుడైనా సరే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది వాడాలి అనుకో ఏం చేయాలి, దానికి సంబంధించి మనం ఏం చేయాలి, ఒక కండిషన్ అనేది మనం ఫామ్ చేయాలి. ఇక్కడ నేను కంటిన్యూ అనేది వాడానే తప్పితే అక్కడ నేను కండిషనల్ స్టేట్మెంట్ అనేది వాడలేదన్నమాట. అందుకోసం నాకు ఏమైంది అంటే కంప్యూటర్కి అక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడ ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే టెర్మినేట్ చేసేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి నాకు అక్కడ ఉన్న వాల్యూస్ని ఏం చేసిందంటే ప్రింట్ చేయడం అనేది చేసిందనమాట. ఓకేనా? ఓకే. అంటే మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసేసామంటే అలా యూజ్ చేసినప్పుడు మనకి ఏముండాలి అంటే ఆ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలంటే అప్లై చేయాలి అనేది మనకు తెలియాలి కదా. ఓకేనా? ఈ పాయింట్ మీ అందరికి అర్థమైపోయిందా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక్కడ సంజయ్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ మీద కోడ్ కనపడుతుందా, వాట్ విల్ బి ద గివెన్ అవుట్పుట్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ కోడ్, ఇక్కడ ఇచ్చిన కోడ్ యొక్క అవుట్పుట్ ఏంటిది? Sir, 0, 1, 2, yeah, end, sir. 0, 1 to 1 to end. So let's go to the code playground. Let me ఇంతేనా ఉంది కోడ్. ఇప్పుడు నేనేం చేశానంటే ఎగ్జిట్ అనేది చేశాను, సారీ రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే వీఆర్ గెట్టింగ్ ద ఇండెంటేషన్ ఎర్రర్, అంటే సెకండ్ లైన్లో నాకేమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది ఉంది అని చెప్పాడు అనమాట. వై ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేశాను, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఏం చేయాలి, సారీ ఇక్కడ కాదు కదా,
ఇక్కడ కాదు ఈ లైన్, ఇక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడ కంటిన్యూ అని పెట్టేసి ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నాకు థర్డ్ లైన్లో సింటాక్ ఎర్రర్ అనేది వచ్చిందని చెప్పాడు. అంటే సింటాక్ ఎర్రర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ రాసిన దీన్ని ఏమంటారు చూడు, దీన్ని ఏమని పిలుస్తారు లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని మనం ఎప్పుడు కూడా దేనికి యూజ్ చేస్తాము నాన్న? లూప్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం ఫర్ లూప్ అంటే ఎక్కడ దాకా అని చెప్తా, ఇక్కడ దాకా ఫర్ లూప్ ఉంది, ఇదేంటిది ఫర్ లూప్లో ఉన్న లైన్ కాదు. అంటే మనం ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేయాలి? ఇన్సైడ్ ఆఫ్ ద లూప్, అంటే ఒక లూప్ లోపల వాడాలి తప్పితే లూప్ బయట అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ కాంట్ యూజ్. అంటే మనం ఏం చేయకూడదు అంటే లూప్ బయట ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అంటే లూప్ బయట కనుక మనం వాడామనుకో అదేమైందంటే వర్కౌట్ అనేది అవ్వదు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే మనకి ఏమైందంటే ఇలా సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్వేస్ వీఆర్ యూజ్డ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లూప్స్లో మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అది ఏ లూప్ అంటే వైల్ లూప్లో కానీ ఫర్ లూప్లో మాత్రమే యూజ్ చేస్తాం తప్పితే రిమైనింగ్ కేసెస్లో ఎక్కడా కూడా మనం ఏం చేస్తామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేయకూడదు అనే పాయింట్ అనేది మనకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అది ఈజీ క్లియర్, ఓకేనా? ఓకే. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని ఇన్సైడ్ ద లూప్లోనే వాడాలి అనేసి మనం తెలుసుకున్నాం. దీంతో మనకి ఏమర్థమైందంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని అప్లై చేయడం మనకి వచ్చేసేసింది. అలానే మనకి ఏమొచ్చేసింది, కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేయడం వచ్చినట్టేనా? ఓకేనా? Say yes or no. Anybody have? No sir, no doubt. Okay. Harivandana, do you have? No sir. ఓకే నాన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద మనకు బాగా అర్థమైనవి అని నాకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటిదంటే పాస్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. పాస్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? పాస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక రియల్ టైం సినారియో అనేది తీసుకున్నాం అన్నమాట. ఆ సినారియో ఆధారంగా మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. నేను ఏం చేశానంటే మనందరం కూడా ఏంటిది మంచి డెవలపర్స్ కదా. మనందరం కూడా ఏంటంటే ఆల్రెడీ మనందరం కూడా డెవలపర్స్ అయిపోయింది. ఎందుకంటే మనం పైథాన్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్లో వర్క్ చేసే వాళ్ళందరినీ ఏమంటారు, డెవలపర్స్ అంటారు కదా. మనం కూడా ఏంటంటే డెవలపర్స్గా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే బీభత్సంగా ఏం చేస్తున్నాం అంటే కోడ్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది వచ్చిందనమాట మనందరికి కూడా. ఆ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ని మనం ఏం చేయాలంటే డెవలప్ చేయాలి. అంటే ఒక అప్లికేషన్ని మనం ఏం చేయాలంటే డెవలప్ చేయాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి, మనం ఉన్నది డెవలపింగ్ రోల్. అంటే ఏదైనా ఒక న్యూ టాస్క్, ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ కనుక వచ్చింది అంటే ఆ అప్లికేషన్ని మనం ఏం చేయాలి, డెవలప్ చేయడమే మన బాధ్యత అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దానికోసం మనం ఏం చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ అనేది స్టెప్ బై స్టెప్ రాసుకుంటా మనం ఏం చేస్తామంటే దాన్ని అచీవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. లైక్ అదంతా ఏంటంటే తర్వాత చూద్దాం. ఓకే. మనకి ఏమైందంటే ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో మనకి ఏం చేయాలంటే ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలన్నమాట. అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఒకే రోజు కూర్చొని మా సంజయ్ అనే అబ్బాయి ఒకేసారి టక కొట్టుకుంటా వెళ్ళిపోతాడా. ఇప్పుడు మా సంజయ్ అనే అబ్బాయికి ఏం చేయమనంటే ఒక పేటిఎంకి బదులు ఏదో ఒక వ్యాలెట్ని ఏం చేయమనంటే నాకురే అనే ఒక పేటిఎం యాప్ని ఏం చేయాలంటే అప్లికేషన్ బిల్డ్ చేయాలని మనం అనుకున్నాం అనమాట. అలా బిల్డ్ చేయాలంటే మా వాడు ఏం చేశాడు, ఒకేసారి ఒక గంట కూర్చొని టక కొట్టేసేసి మీ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను పోరా అనేసి ఇచ్చేస్తాడా? నాట్ ఓన్లీ ఒక సింగిల్ డేలో ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే ఒక అప్లికేషన్ మనం ఎప్పుడు కూడా ఏం చేయగలమంటే చేయలేమన్నమాట అసలు ఆల్వేస్. అంటే ఒక అప్లికేషన్ మనం ఒక రోజులో ఎప్పుడు కంప్లీట్ చేయలేమన్నమాట. అలానే అలా ఏదైనా ఒక అప్లికేషన్ మనం కంప్లీట్ చేయాలనుకో
వరుసగా టక్ 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 కోడ్లు రాయలేరు అనమాట. అలా రాయాలి అంటే దానికి ఏం కావాలి, ఒక స్ట్రక్చర్ తెలియాలి. ఫస్ట్ ఏది ఉండాలి, సీక్వెన్స్ అనేది ఏది ఇవ్వాలి, దాని తర్వాత ఎలా చేయాలి అనేది కొన్ని ఐడియాలజీస్ మనం ఏమవ్వాలి ఫాలో అవుతాం. మనం ఏం చేయాలంటే కోడ్ అనేది రాయాలన్నమాట. అవునా కదా? అలా రాసేటప్పుడు సపోజ్ దట్ నాకేమొచ్చిందంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే దానికి స్ట్రక్చర్ నాకు చెప్పాడు అనమాట మా మేనేజర్. ఇలా చేయాలని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నాకు ఒకటి అర్థమైందనమాట. ఏమర్థమైందంటే ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా ఉన్నాను, దాంట్లో పలాని భాగం ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేసి నాకు తెలిసిందనమాట. అది ఏంటంటే బ్లాక్ 1 అని పెట్టాను చూడు, అక్కడ తెలిసింది. తర్వాత ఏం చేయాలో మా మేనేజర్ చెప్పి సచ్చాడే కానీ అదంతా నేను మర్చిపోయాను అనమాట. తర్వాత ఏం చేయాలో నాకు గుర్తులేదనమాట. ఆ తర్వాత చేసే లైన్ నాకు అర్థమైందనమాట, ఏం చేయాలో నాకు గుర్తుందనమాట. ఓకే డన్. అంటే అప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడైనా సరే నేనేం చేశాను, ఒక కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ అనేది కోడ్ అనేది నేనేం చేయాలి, ఒక ప్రోగ్రామ్ అంతా రాసేసిన తర్వాత ఒక్కసారిగా ఎగ్జిక్యూట్ చేసేసి అది రన్ అవుతుందా లేదనేది మనం చూసుకోం. ఏం చేస్తాము, సర్టెన్ పీస్ ఆఫ్ ద కోడ్ మనం డెవలప్ చేసేసి అది ప్రాపర్గా ఉందా లేదా అని చూసుకుంటా వెళ్తాం. బట్ నా అప్లికేషన్ ఏంటి అంటే ఫస్ట్లో ఎలా రన్ చేయాలో అర్థమైంది, మధ్యలోది మర్చిపోయాను, తర్వాతది నాకు రన్ చేయడం వచ్చేసింది. మన కోడ్ నేను ఏం చేసుకోవాలి, ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలంటే నేను రన్ చేసుకోవాలి కదా. అలా రన్ చేసుకునేటప్పుడు నేను కనుక అక్కడ ఏది రాయకుండా ఇంటికి వదిలేసి కనుక నేను రన్ చేశానుకో వీఆర్ గెట్టింగ్ మనకి ఏమని వస్తుందంటే సింటాక్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. కావాలంటే మనం ఒకసారి ఇది చూసొద్దామా, సింటాక్ ఎర్రర్స్ అనేది వస్తాయి. లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. మనం ఏం చేద్దామంటే ఒక కోడ్ రాద్దాం అనుకుని నేను ఏం చేశానంటే ఒక కోడ్ రాద్దాం అనుకుని ఇలా ఉంది, ఎలానో ఒకటి తీసుకో =1 అని ఉంది. సారీ, తర్వాత నాకేముందంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఇఫ్ A<3 4 అనుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే దీని తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అనమాట. ఏం రాశానంటే ఇంట్ హాఫ్ అని పెట్టేసేసి అని రాస్తాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే తర్వాత నాకు ఏ విలువ 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నాకేందో తెలియదు అనమాట. ఏ వాల్యూ నాకేం కావాలనుకున్నా అంటే >4 అప్పుడు నాకేం చేయాలో నాకు తెలియలేదన్నమాట. తెలియక నేను ఏం చేశాను, అక్కడ వదిలేసేసి తర్వాత లైన్ నాకు తెలుసు అనమాట. ఏమని తెలుసు అంటే ఇఫ్ ఏ అనేది నాకేం కావాలనుకుందంటే 20 కనుక అయింది అంటే ఏ అనేది 20 కంటే ఎక్కువగా ఉంది అంటే అప్పుడు నాకేం కావాలనుకున్నంటే ఇలా ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నాకేం కావాలనుకున్నంటే ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే అనేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అలా అరౌండ్ చేసి చూడడం వల్ల నాకేమొచ్చిందంటే సింటాక్ ఎర్రర్ అనేది ఒకటి రావడం అనేది జరిగిందనమాట. ఎందుకు అలా వచ్చింది నాకు తెలియలేదనమాట. ఎందుకంటే నేను ఒక కోడ్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో సర్టైన్ పార్ట్ని మాత్రం నాకు డెవలప్ చేయడానికి ఐడియా ఉంది. బట్ మధ్యలో నాకేం అయిందంటే నాకు కన్ఫ్యూజన్ అంటే వీఆర్ గెట్టింగ్ ద ఎర్రర్స్. అంటే మనం ఏదైనా ఒక భాగాన్ని వదిలేసి కనుక మనం వెళ్ళి నెక్స్ట్ పార్ట్ని కనుక చెక్ చేసుకున్నాం అంటే ఇలా ఎర్రర్స్ అనేది వస్తాయి. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఎర్రర్స్ అనేది రాకుండా మనకి ఐడియా వచ్చినప్పుడు ఆ భాగాన్ని మనం డెవలప్ చేయడానికి మనం ఏం చేసామంటే అలా డెవలప్ చేయడం మనం దానికోసం ఏం చేసామంటే ఒక వర్డ్ని మనం క్రియేట్ చేసామన్నమాట. దాన్ని ఏమంటారంటే పాస్ అనే ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసాం. అంటే ఉన్నప్పుడు మనకి సర్టైన్ భాగం అనేది మనకి డెవలప్ చేయడం అనేది తెలియకుండా పోయినప్పుడు ఆ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ని మనం తెలిసినప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికోసము ఎలాంటి ఇష్యూ లేకుండా ఆ భాగాన్ని మనం కంటిన్యూటీ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏంటిదంటే ఎంప్టీ అంటారు అనమాట.
అంటే మనం ఏదైనా కోడ్ని బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కోడ్ దగ్గర పాస్ అని కనుక మనం పెట్టామనుకో కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. ఏమైనా అర్థం చేసుకుంటుందంటే ఈ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ రాసిన లైన్ని కన్సిడర్ చేయబాక, అది వదిలేసేసి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకో అంటే వాడికి ఏదైతే గుర్తు రాలేదు అది గుర్తొచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటాడు అనేది మనం చెప్పడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పాస్ పాస్ అనే ఒక వార్డ్తో మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. అంటే మీ అందరికి కూడా అర్థమైందా పాస్ అంటే ఏంటిది అనేది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అవును సార్. పాస్ అనే స్టేట్మెంట్ అంటే దాని మీనింగ్ ఏమైనా అర్థమైందా? పాస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాంట్లో మనం ఏం చేసామంటే సర్టైన్ పార్ట్ని మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసే విధానం కనుక మనం మర్చిపోయామనుకో అలా మర్చిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ భాగాన్ని బట్టికి మనకేంటి ఎర్రర్ అలాంటి ఎర్రర్ రాకుండా మన కోడ్ అనేది నెక్స్ట్ లైన్లో కనుక వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాస్ 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 అనే వాటితో మనం ఏం చేస్తామంటే మెన్షన్ చేయడం ద్వారా మనం ఏమైందంటే మనం ఏం చేస్తామంటే మనం మర్చిపోయిన ఆ భాగాన్ని తర్వాత ఎప్పుడు మనం డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్గా చేసే వార్డ్ అనమాట. ఓకేనా? అది ఎలా చేస్తారు ఏంటిదో తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ సినారియో ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఈ పాస్ అనే స్టేట్మెంట్ని కూడా మనం అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఓకేనా? దానికోసం నాకు మా మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడంటే సతీష్ మీ చేత నువ్వు ఎట్టి తక్కువ టాస్క్ చేయించాలి. ఏమని చేయించాలి అంటే నేను ఒక సర్వే చేసి టీం వాళ్ళు వచ్చి నన్ను ఏం చేశారంటే నాతో డిస్కస్ చేశారు. వాళ్ళకి టాస్క్ చేసేయమన్నారు, అప్లికేషన్ చేయమని చెప్పారు. ఏమని చెప్పారంటే వాళ్ళ సర్వేలో వాల్యూస్ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా చెక్ చేసుకునేటప్పుడు కొంతమంది పిల్లల యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, గ్రోత్ యొక్క స్టేజెస్ని ఆధారంగా వాళ్ళ రివ్యూ అనేది ఇవ్వాలి అని చెప్పాడు అనమాట. అలా చేసేటప్పుడు అక్కడ గ్రోత్లో ఏజెస్ అనే దాన్ని కన్సిడర్గా తీసుకొని ఆ ఏజెస్ని బట్టి వాళ్ళ యొక్క గ్రోత్ స్టేజ్ ఏ స్టేజ్ అనేది చెప్పాలి అనేది ఏంటంటే వాడు చెప్పిన టాస్క్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ద టాస్క్ మనం ఏం చేయాలంటే డెవలప్ చేయాలి అని చెప్పాడు. అలా చెప్పేటప్పుడు వాడు కేటగిరీ చెప్పాడు. జనరల్గా మనందరికీ కూడా ఏజ్ని కొలవాలి అనుకో ఎలా కొలుస్తారంటే ఎవరి ఏజ్ అయినా సరే ఏ పిల్లల యొక్క